ఓం శాంతి. యజ్ఞమాత జగదాంబ సరస్వతి ఎవరినైతే మనం ప్రేమగా మమ్మ అని పిలుస్తామో వారి జీవిత గాథను ఇప్పుడు మనం విందాం. మాతేశ్వరి గారి లౌకిక జీవన పరిచయం. మమ్మ గారి లౌకిక నామధేయం రాధ. వారి తండ్రి పేరు పోకర్ దాస్, తల్లి పేరు రోచా. వారి జన్మ 1919 సంవత్సరంలో అమృత్సర్లో జరిగింది. వారికి పార్వతి అనే అక్క కూడా ఉండేవారు. ఆమె వివాహం ముందే జరిగిపోయింది. రాధగారికి గోపి అనే చిన్న చెల్లెలు కూడా ఉండేవారు. వారి తండ్రి బంగారం వెండి వ్యాపారం చేసేవారు. అంతేకాక స్వచ్ఛమైన దేశీ నేతి టోకు వ్యాపారం కూడా చేసేవారు. వారి వ్యాపారం బొంబాయి, మద్రాస్, శ్రీలంకలో ఉండేది. రాధ తండ్రి అకస్మాత్తుగా మరణించారు. బంగారం వెండి చట్టా వ్యాపారంలో అపార నష్టం సంభవించి వారు పూర్తిగా దివాలా తీశారు. అందువలన వారు గుండెపోటుతో మరణించారు. అప్పుడు తన తల్లి చెల్లెలు గోపితో పాటు రాధ సింధ్ హైదరాబాద్లో ఉన్న అవ్వగారింటికి, అంటే తన మేనమామ గారింటికి వచ్చేశారు. వారు అమృత్సర్ నుండే సింధ్ హైదరాబాద్కు వెళ్ళారు. బ్రహ్మకుమారి దాది శాంతామణి గారి మమ్మగారి జీవిత కథను తెలుపుతూ హైదరాబాద్లో అక్కా చెల్లెళ్ళిరువురు పాఠశాలలో చేరారు. చదువులో రాధ ఎల్లప్పుడూ నంబర్ 1గా ఉండేవారు. పాటలు పాడటంలోనూ డాన్స్ చేయడంలోనూ రాధ నంబర్ 1గా ఉండేది. పాఠశాలలో ఏ పోటీ జరిగినా రాధకే మొదటి బహుమతి లభించేది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పాట రాధకు చాలా ఇష్టం. తెల్ల ఫ్రాకు, నెత్తిన హ్యాటు పెట్టుకుని రాధ డాన్స్ చేస్తుంటే జనులంతా ఆశ్చర్యచకితులయ్యేవారు. బజారులో ఏ కొత్త దుస్తులు వచ్చినా అందరికంటే ముందు కొనే అలవాటు రాధకుండేది. ఫ్యాషన్లంటే ఆమెకు ఎంతో ఇష్టం. బుద్ధితో తన ఫ్రాకుల డిజైన్ తనే చేసుకునేది. ఆ డిజైన్ ఆమె అక్క పార్వతికి చెప్పేది. పార్వతి తమ అత్త రూపవతితో కొత్త డిజైన్తో ఫ్రాక్ తయారు చేయించేది. ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్లు గల ఫ్రాకులు ధరించి స్కూలుకు వెళ్ళేది. ఆమెకు చాలా పొడవైన వెంట్రుకలు ఉండేవి. చాలా అందంగా కూడా ఉండేది. రాధ చెల్లెలు గోపి కూడా రాధ వంటి రూపము రంగు కలిగి ఉండేది. పాఠశాలకు వస్తూ పోతున్నప్పుడు జనుల దృష్టి సహజంగా రాధపై పడేది. వారు ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయేవారు. హైదరాబాద్లో కుందన్మల్ మోడల్ స్కూల్లో చదువుతూ ఉండేది. ఆమె మెట్రిక్ వరకు చదివింది. శాంతామణి దాది గారు తన అనుభవాన్ని చెప్తూ అంటున్నారు, నా తల్లి అంటే శాంతామణి దాది గారి తల్లి, మమ్మ తల్లి సొంత అక్క చెల్లెళ్ళు. మమ్మ తల్లిగారి ఇంకొక చెల్లి అనగా మా రెండవ పిన్నమ్మ పేరు ధ్యాని. ఆమె భర్త కూడా మరణించాడు. ఆమె కూడా హైదరాబాద్లోని వారి తల్లిగారి ఇంటికి అనగా మమ్మ ఇంటికి వచ్చేసింది. కావున ఆ ఇంట్లో ఇరువురు భర్తలను పోగొట్టుకున్నవారు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమ తండ్రిని పోగొట్టుకుని చాలా దుఃఖితులుగా ఉండేవారు. ఆ ఇరువురు మాతలు దుఃఖంతో చాలా ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు. మా అమ్మ కూడా వారింటికి వెళ్ళి ప్రార్థనలో వారికి సహకరించేది. అంతేకాక జప్ సాహెబ్, సుఖమణి మొదలైన గ్రంథాలు చదివి వినిపించి వారి మనస్సుకు శాంతిని కలిగించేందుకు, దుఃఖం తగ్గించేందుకు ప్రయత్నించేది. మా తల్లిగారు ప్రతిరోజు వారింటికి వస్తూ పోతూ ఉండడం బ్రహ్మబాబా ధర్మపత్ని అయిన యశోదామాత వారి ఇంటి కిటికీ ద్వారా చూస్తూ ఉండేవారు. ఒకరోజు దారిలో మా అమ్మ మరియు యశోదామాత కలుసుకున్నారు. మీరు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు అని మా అమ్మను ఆమె అడిగింది. అప్పుడు మా ఇరువురు సోదరీలు పతులు మరణించినందున వారు చాలా దుఃఖంలో ఉన్నారు. కావున మేమందరము కలిసి శాంతి కొరకు సత్సంగం చేస్తున్నాము అని అన్నారు. అప్పుడు ఆమె దాదాగారింటిలో చాలా మంచి సత్సంగం జరుగుతుంది, మొదట మీరు రండి, అనుభవం చేసి మీకు ఇష్టమైతే నచ్చితే తర్వాత వారిని కూడా తీసుకురండి. వారి ఆహ్వానం ప్రకారం మా తల్లి మరుసటి రోజు అచటకు వెళ్ళింది. బాబా గీతా గ్రంథంలోని శ్లోకాన్ని వివరిస్తూ ఉన్నారు. గీతలోని 2వ అధ్యాయంలో ఆత్మను గురించిన జ్ఞానమే ఉంది. ఆత్మ అమరము, అవినాశి, మరణించదు. ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది. అందువలన ఏడ్చే అవసరం లేదు. ఇదంతా ఆత్మ ఆడే నాటకము మొదలైన విషయాలు వివరిస్తూ ఉన్నారు. బాబా సత్సంగాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఓం ధ్వని చేసేవారు.
సత్సంగం పూర్తయినప్పుడు కూడా ఓం ధ్వని చేసేవారు. ఓం ధ్వని వింటూనే అందరికీ శరీరం నుండి భిన్నముగా అయ్యే అనుభవం అవుతూ ఉండేది. ఇదే విధంగా నా తల్లికి కూడా అనుభవం అయినందున మరుసటి రోజు తన ఇరువురు సోదరీలు అంటే రాధ తల్లిని, ధ్యానీ మాతను తీసుకుని బాబా వద్దకు వెళ్ళింది. బాబా ద్వారా ఆత్మజ్ఞానం పూర్తిగా విన్న తర్వాత, శరీరం నుండి భిన్నమయ్యే అనుభవం చేసిన తర్వాత దుఃఖములో ఉన్న ఇరువురు మాతలు చాలా సంతోషించారు. సత్సంగం నుంచి ఇంటికి వచ్చిన తన తల్లి, పిన్న తల్లులు వికసించిన ముఖాలను చూసి రాధకు చాలా ఆశ్చర్యం కలిగి, నిన్నటి రోజు మీరిరువురు చాలా ఏడుస్తూ ఉన్నారు, కానీ ఈరోజు మీ ముఖాలు సంతోషంగా వికసించి ఉన్నాయి, అక్కడ మీకేం లభించింది అని వారిని అడిగింది. అప్పుడు ఆమె రాధతో, మేము దాదా వద్దకు పోయాం. వారు గీతపై చాలా చక్కగా వివరించారు. నీవు పాఠశాలలో గీతను చదువుతుంటావు కదా, నీవు కూడా మాతో వచ్చి విని తర్వాత మాకు వివరించు అని అన్నారు. రాధను కూడా మరుసటి రోజు సత్సంగానికి తీసుకుని వచ్చారు. రాధను చూస్తూనే ఈమె నా వారసపుత్రిక అని బాబాకు అనిపించింది. రాధకు కూడా వీరు చాలా కాలం క్రితమే విడిపోయిన మా తండ్రి అని అనిపించింది. ఆ తర్వాత ఎలా బాబా లౌకికంలో క్షేమ సమాచారాలు అడిగేవారో అలా రాధను, బిడ్డ నీవేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు మొదలైన క్షేమ సమాచారాలు అడిగినారు. అప్పుడు రాధ వయసు సుమారు 17 సంవత్సరాలు. ఇంట్లో రాధకు వివాహ సంబంధ విషయాలను మాట్లాడుకునేవారు. ఒకరోజు బాబా రాధను అడిగారు, రాధా, నీవు పీతాంబరధరుణ్ణి వరిస్తావా లేక సూటు బూటు వేసుకున్నవాణ్ణి వరిస్తావా? ఈ జ్ఞానంతో స్వయం నీ కళ్యాణం చేసుకుని విశ్వ కళ్యాణం చేస్తావా లేక పెళ్లి చేసుకుని ఇల్లు వాకిలి సంభాలన చేస్తావా? బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పు అని అన్నారు. జవాబు చెప్పేందుకు బాబా రాధకు 24 గంటల సమయం ఇచ్చారు. కానీ రాధ ఒక్క క్షణంలోనే భవిష్య నిర్ణయం తీసుకుని ఆ క్షణమే బాబాకి ఇలా సమాధానం ఇచ్చారు, బాబా, గిరిధర గోపాలుని అప్పటి రాధను నేను ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ విశ్వ కళ్యాణం చేస్తాను. ఆ రోజు నుండే బాబా రాధపై జ్ఞాన వర్షం కురిపించడం ప్రారంభించారు. జ్ఞాన కలశం కూడా వారిపై ఉంచారు. సత్సంగంలో రాధ ఓం ధ్వని చాలా బాగా చేసేది. వచ్చేవారంతా ఓం ధ్వని ద్వారా చాలా ఆకర్షితులయ్యేవారు. అందువలన అందరూ ఆమెను ఓం రాధ అని పిలవడం ప్రారంభించారు. బాబా కూడా రాధను ఓం రాధ అని పిలవసాగారు. ఈ విధంగా రాధ పేరు ఓం రాధగా మారిపోయింది. ఓం రాధ చాలా బాగా పాటలు పాడేవారు. ఆమె ఓం మండలికి వచ్చి ఏమి చూశాను, ఏం పొందాను అనే పాటను సొంతంగా రాసి పాడినప్పుడు బాబా చాలా ప్రభావితమయ్యారు. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక పాట రాసి ఇచ్చేవారు. ఓం రాధ పాటను క్లాస్లో పాడి వినిపించేవారు. ఆమె పాడేటప్పుడు వినేవారు చాలా సంతోషించేవారు. వారి మనసులో చెరగని ముద్ర పడేది. నెమ్మదిగా సత్సంగం వృద్ధి చెందుతూ పోయింది. అందులో మాతలు, కన్యలు కూడా వచ్చేవారు. ఆ సమయంలో ఒకసారి బాబా తన లౌకిక పరివారంతో కాశ్మీరుకు వెళ్ళిన తర్వాత బాబా ప్రతిరోజు ఓం రాధ పేరుతోనూ ఇతర అక్కయ్యల పేర్లతోనూ ఉత్తరాలు రాసేవారు. ఎవరి పేరుతో ఉత్తరం వచ్చేదో వారు దాన్ని సత్సంగంలో వినిపించేవారు. సత్సంగం ఇంకా వృద్ధి చెందుతూ పోయింది. ఒకరోజు ఓం రాధ చెల్లెలు గోపి క్లాసులో కూర్చుని ఉంది. ఓం ధ్వని చేస్తూనే ఆమె ధ్యానంలోకి వెళ్ళిపోయింది. ఆమెకు శ్రీకృష్ణుని సాక్షాత్కారమే లెగిసి డాన్స్ చేయడం ప్రారంభించింది. సత్సంగంలో ఇదే మొట్టమొదటి సాక్షాత్కారం. దీని తర్వాత సత్సంగానికి వచ్చే ఇతర సోదరీ సోదరులకు కూడా సాక్షాత్కారాలు జరగడం మొదలయ్యాయి. బాబా కాశ్మీర్ నుండి వస్తూనే గోపీకి బాబా శ్రీకృష్ణుడిగా కనిపించాడు. అదే సమయంలో ఓం రాధ శ్రీ రాధగా కనిపించసాగింది. అప్పుడు ఆమె ఇరువురిని పట్టుకుని రాస చేయడం ప్రారంభించింది. అప్పటి నుండే దివ్యదృష్టి లీలా లేక పాత్ర ప్రారంభమయ్యింది. నెమ్మదిగా అచటికి వచ్చేవారందరూ ధ్యానంలోకి వెళ్ళసాగారు. శ్రీకృష్ణుడు, శ్రీ రాధ లేక శ్రీనారాయణుడు, శ్రీలక్ష్మి మొదలైన వారిని సాక్షాత్కారంలో చూసి వారి జతలో నృత్యం చేసేవారు. అప్పుడు బాబా ముఖారవిందం నుండి పవిత్రతా విషయం వెలువడింది. బాబా అన్నారు, పిల్లలు, శ్రీకృష్ణుని రాజధాని వైకుంఠంలోకి వెళ్ళాలి అంటే మీరు పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. కన్యలుగా ఉన్నవారికైతే ఏ సమస్య లేదు. గృహస్థంలో ఉండే మాతలకు సమస్యలు ఎదురయ్యాయి. వారి పతులు వ్యాపారార్థము విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వారి గృహస్థాల్లో జగడాలు ప్రారంభమయ్యాయి. మాకు వికారమనే విషము కావాలి అని పతులు అడిగేవారు. మేము పవిత్రంగా ఉంటామని పరమాత్మకు మాట ఇచ్చాము,
కనుక మేము విషం ఇవ్వలేము అని భార్యలు అనేవారు. అప్పుడు పతులు ఆలోచనలో పడేవారు. వారు పరస్పరంలో ఇలా అనుకునేవారు, ఏ గారడీవాడు వచ్చి వీరికి శ్రీకృష్ణుడి దర్శనం చేయించి పవిత్రంగా ఉండమని చెప్తున్నాడు? అప్పటి నుండి వ్యతిరేక ప్రదర్శనలు, పికెటింగ్ చేయడం వంటివి ప్రారంభమయ్యాయి. కానీ ఓం రాధ నిశ్చింతంగా, స్థిరంగా సత్సంగాన్ని నిర్వహించేవారు. ఇది 1936లో జరిగిన విషయం. ఎవరైనా ఏమన్నా అడిగితే నేనేమీ చేయటం లేదు అని బాబా చెప్పేవారు. బాబా సదా ఓం రాధను ముందు ఉంచేవారు. గోపీకి సాక్షాత్కారాల పాత్ర పూర్తిగా 1 సంవత్సరం వరకు కొనసాగింది. తర్వాత ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సింధ్ హైదరాబాద్లోనే ఆమె శరీరాన్ని వదిలింది. అప్పుడు సత్సంగానికి వచ్చే మాతలను, కన్యలను అందరినీ బాబా శ్మశానానికి పంపారు. ఇది సింధ్ ఇతిహాసంలో మొదటిసారిగా జరిగిన ఘట్టము. అంతవరకు స్త్రీలు శ్మశానానికి వెళ్ళేవారు కాదు. శవయాత్రలో ఇంతమంది మహిళలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. దహన సంస్కార కార్యక్రమం కూడా ఓం రాధయ్య చేశారు. మమ్మ 17-18 సంవత్సరాల కన్య. కానీ అందరూ మమ్మ అని, అమ్మ అని పిలిచేవారు. బాబా కూడా ఒక్కోసారి మమ్మ అని, ఒక్కోసారి మమ్మ బేటీ అని, ఒక్కోసారి బేటీ అని పిలిచేవారు. ఈ విధంగా ఓం రాధ మమ్మగా అయిపోయింది. నెమ్మదిగా వారి శరీరంలో కూడా చిన్న చిన్న మార్పులు రావడం జరిగింది. మమ్మ గురించి బాబాగారి లౌకిక కుమార్తె దాది నిర్మల శాంత గారు ఇలా చెప్తున్నారు. బాబాయే నన్ను మమ్మ వద్ద ఉంచారు. మమ్మాయే నన్ను సంభాలన చేస్తూ ఉండేవారు. నేను చిన్నపిల్లనైనందున నాకు లౌకిక తల్లి స్మృతి ఉండరాదని ఆలోచించి బాబా నన్ను మమ్మ వద్ద ఉంచారు. ఒకసారి బాబా నాతో ఓం రాధ నిన్ను పాలన చేస్తారు, అందువలన ఈమె నీకు మమ్మ అని అన్నారు. అప్పటి నుండి నేను ఓం రాధను మమ్మ అని పిలవసాగాను. అంతవరకు వారిని అందరూ ఓం రాధ అనే పిలిచేవారు. అందరికంటే ముందు మమ్మ అని నేనే పిలిచాను. ఆ తర్వాత అందరూ ఓం రాధను మమ్మ అని పిలవసాగారు. రోజు రోజుకి సత్సంగంలో వృద్ధి జరుగుతూ వచ్చింది. అప్పుడు బాబా ఓం రాధను ఈ సత్సంగానికి వేతనం లేని సంచాలికగా నియమించారు. వారితో పాటు 8 మంది ఇతర జ్ఞాననిష్ట మాతలు, కన్యలతో ఒక కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి తన సమస్త ఆస్తిని, ధన సంపదలను ఆ మాతల సమితికి సమర్పణ చేశారు. మా అమ్మగారి వ్యక్తిగత పురుషార్థంలో ఒక విషయం అత్యంత మహత్వపూర్ణమైంది. అదేంటంటే మా అమ్మకి ఏకాంతవాసం చాలా ప్రియంగా ఉండేది. వారి ప్రతిరోజు 2 గంటలకు లెగిసి ఏకాంతంలో చాలా ప్రేమతో బాబాను స్మృతి చేసేవారు. మా అమ్మ చేసే స్మృతి ఎంత ప్రేమ భరితంగా ఉండేది అంటే వారి కనుల నుండి ప్రేమ భాష్పాలు వెలువడేవి. మా అమ్మ పౌర్ణమి వెన్నెలలో కూర్చుని రాత్రంతా తపస్సు చేస్తూ ఉండేవారు. బాబాగారి లౌకిక పత్ని యశోదామాత కూడా మా అమ్మను మమ్మ అని పిలిచేది. మా అమ్మ ఒడిలోకి వెళ్ళేది. వారి మధ్య చాలా మంచి, అతి మధురమైన సంబంధం ఉండేది. ఎందుకంటే యశోదామాత మా అమ్మను చూసినప్పుడు ఆమెకు శ్రీ లక్ష్మీ సాక్షాత్కారం జరిగేది. ఆమెకు కూడా బాబాపై, బాబా మహావాక్యాలపై దృఢ నిశ్చయం ఉండేది. మేము బాబా మమ్మాలతో పాటు చాలా ఆడుకున్నాము, తిరిగాము, చాలా ఆనందాన్ని అనుభవించాము. కరాచీలో మమ్మ, బాబా మరియు మేము ఒకే చోట ఉండలేదు. బాబా వేరే చోట, నేను మమ్మ మరో చోట ఉండేవాళ్ళము. బాబా తన స్థానంలో ఉంటూ సూచనలు, సలహాలు ఇచ్చేవారు. వాటిని మమ్మ మాకు తెలిపేవారు. మేమందరం మమ్మ జతలో ఉంటూ అన్ని పనులు చేసేవారము. ఆబూకు వచ్చినప్పుడు అందరం కలిసి ఒకే చోట ఉండసాగాం. ఆ సమయంలో మేము బాబాతో ఎక్కువగా సన్నిహిత సంబంధంలోకి వచ్చాం. ఆబూలోని బ్రుజ్ కోటిలో మమ్మ తపస్య పాత్ర నడిచింది. అక్కడ కూడా మాకు దివ్య సాక్షాత్కారాలు జరిగేవి. వాటి ద్వారా బాబా మమ్మల్ని చాలా వినోదింపచేసేవారు. బెగ్గరీ పార్ట్లో కూడా మమ్మ బాబాల పాత్ర చాలా ఆశ్చర్యచకితంగా, వర్ణింపశక్యం కానిదిగా ఉండేది. ఆ సమయంలో మమ్మ, బాబా ఇరువురు పిల్లలందరూ తినేంత వరకు ఏమీ తినేవారు కాదు. బాబాగారి ఉపస్థితిలో మమ్మ ఏ సలహా ఇచ్చేవారు కాదు. బాబా ఎలా చెప్తారో, ఏం చేయమని చెప్తారో అవే చేసేవారు. అందరితో చేయించేవారు. బాబా లేనప్పుడు మమ్మ తన నిర్ణయాన్ని వినిపించేవారు. బాబాకు మమ్మ ఇంతటి అనంతమైన గౌరవాన్ని ఇచ్చేవారు. మమ్మగారి శ్రీ లక్ష్మీ రూపం నాకు చాలా ప్రియంగా ఉండేది అని శాంతమణి దాదిగారు చెప్తున్నారు. శ్రీ లక్ష్మీనే నాకు తల్లి అని అనిపించేది. మా అమ్మ నేనెప్పుడూ ఈమె నా పిన్నమ్మ కూతురు, నా చెల్లెలు అనే దృష్టితో చూడలేదు. వీరు నా తల్లి జగదాంబ అనే దృష్టితోనే చూసేదాన్ని. మా అమ్మ సద్గుణాల గని. ఆమెలో అన్ని గుణాలు వికసించి ఉండేవి. నాకు మా అమ్మగారి గంభీరతా గుణం చాలా ఇష్టంగా ఉండేది.
గంభీరతతో పాటు సహనశీలత మరియు ధైర్యము, ఈ 3 గుణాలు నేను కూడా నా జీవితంలో ధారణ చేసి వ్యవహారంలోకి తెచ్చుకునేందుకు గమనిక ఉంచుకుంటాను. మా అమ్మ తరపున సర్వ బ్రాహ్మణ కులభూషణులకి నేను అంటే శాంతమణి దాది ఇచ్చే సందేశం ఏంటి అంటే, మా అమ్మ ఎల్లప్పుడూ ఇంగ్లీష్లో ఒక వాక్యం అనేవారు, ఆల్వేస్ సీ గాడ్ ఫాదర్ అండ్ ఫాలో బ్రహ్మ ఫాదర్. పిల్లలైన మీరు సంపూర్ణం అవ్వాలి అంటే సదా శివబాబానే స్మృతి చేయండి, వారి శ్రీమతముపై నడవండి, బ్రహ్మబాబాను ఫాలో చేయండి. హుక్మీ హుకుం చలా రహా హే, ఏమి జరుగుచున్నా అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారని భావించాలి. ఇప్పుడు శివబాబాపై సంశయం రాకూడదు, సంపూర్ణ నిర్వికారులుగా అవ్వండి. ఇది మా అమ్మ యొక్క బాల్యము. యజ్ఞంలోకి వారు ఎలా వచ్చారు, ఎలాగ ఒక్కసారిగా ఝాట్కుగా బాబాపై బలి అయ్యారు, అదేవిధంగా రాధ నుంచి ఓం రాధ నుంచి మా అమ్మ మాతేశ్వరిగా ఎలాగయ్యారు అనేటువంటి మా అమ్మ యొక్క చిన్నతనము, ఆది కాలం యొక్క పరిచయం. మా అమ్మాయికి ఇంకా జీవన పరిచయాన్ని తరువాయి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఓం శాంతి.